సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాళ వీడియోలో మనమైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ టెక్నికల్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. సో మీకు తెలిసిందే, వార్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 2 days నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెషర్ అయితే మార్కెట్లో ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మన నిఫ్టీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్ తో స్టార్ట్ చేస్తూ ఇంట్రాడేలో కూడా కొన్ని లెవెల్స్ చూస్తూ అండ్ దాంతోపాటు వేరియస్ ఇండెక్స్ ని అండ్ స్టాక్స్ ని అనలైజ్ చేస్తూ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్లీ నిఫ్టీ 50 గురించి డిస్కస్ చేసుకుంటే లాస్ట్ సెషన్లో కూడా నేను ఒక జోన్ అయితే డ్రా చేశాను. మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ పర్టికులర్ జోన్లో ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో మనకు ఒక మంచి రివర్సల్ కనిపించింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా, రైట్? సో ఆ జోన్ లోపలే యాజ్ ఆఫ్ నౌ ఓపెన్ అయింది అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. 24,590 అట్ ఆల్మోస్ట్ 500 ఆర్ 550 లెవెల్స్ పైన అయితే మీరు ఒక రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. సో దీనిపైన క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక్కవేళ దీనిపైన క్లోజింగ్ వస్తేనే మనకి పొజిషనల్ గా 25,000 లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆ లెవెల్ టచ్ అవ్వకుండా అట్లీస్ట్ ఈ లోవర్ లెవెల్ ఏదైతే ఉందో 24,370 ఆర్ 380 ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి అగ్రెసివ్ సెల్లింగ్ రావచ్చు. నీకు ముందు కూడా చెప్పాను అది. సో అప్పుడు 24,000 లెవెల్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ 23,800 దగ్గర మనకైతే ఒక సపోర్ట్ అనేది ఉందన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? 24,350 లెవెల్స్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చినప్పుడు, ఆర్ 25,300 అనుకోండి టైమింగ్ కి. సో ఆ లెవెల్ బ్రేక్ అయ్యి కింద క్యాండిల్ క్లోజ్ అవుతే మనకి ఈ లెవెల్స్ 23,800 దాకా వచ్చే హై ఛాన్సెస్ అయితే నిఫ్టీ 50లో ఉంది. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇన్ కేస్ ఎనీ మార్కెట్లో ఒక పాజిటివ్ న్యూస్ కానీ ఒక పాజిటివ్ ట్రిగర్ కానీ ఒక్కటి జనరేట్ అయినా కూడా మన ఈ కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి బయటకు వచ్చి అప్ సైడ్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. బట్ చూడాలి గ్లోబల్ జియో పాలిటిక్స్ ఎలా ఉంటాయని, రైట్? సో దాంతోపాటు ఏ స్టాక్స్ మీద ఫోకస్ చేయాలని టైం టు టైం యూట్యూబ్ షార్ట్స్ అయితే అప్డేట్ చేస్తున్నాను. సో ఆ పర్టికులర్ షార్ట్స్ చూసినా కూడా మీకు కంప్లీట్ గా క్లారిటీ వస్తుంది ఏ స్టాక్స్ మీద ఫోకస్ చేయాలని. ఆ స్టాక్స్ అయితే యాజ్ ఆఫ్ నో స్టేబుల్ గానే ఉన్నాయి. కంప్లీట్ గా డౌన్ సైడ్ వెళ్ళిపోవడం కానీ ఆర్ అగ్రెసివ్ అప్ సైడ్ రిటర్న్స్ కూడా కాకుండా కొంచెం గ్రాడ్యువల్ గానే రిటర్న్స్ అయితే ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంట్రాడే టైం ఫ్రేమ్ లో చూసుకున్నా కూడా ఇంట్రాడేలో మనకి ఏంటంటే ఇక్కడ ఒక రిజెక్షన్ ఏదైతే జోన్ డ్రా చేయడం జరిగిందో ఆ జోన్ దగ్గర రిజెక్షన్ ఫేస్ చేసింది యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తున్నారు. సో ఇక్కడైతే మనకి ఒక రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. సో ఈ హై ఏదైతే ఉందో ప్రీవియస్ గా 24,600, రైట్? సో ఈ హై పైన ఒక మంచి క్లోజింగ్ క్యాండిల్ వస్తే మనం అప్పుడు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఏ ఏ లెవెల్ నుంచి రావాలి? 24,600 లెవెల్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మనకు మంచిగా అప్ సైడ్ లెవెల్స్ టార్గెట్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ అది జరగలేదు అంటే ఇవాళ లో ఏదైతే ఉందో ఈ పర్టికులర్ లో 24,000 అది బ్రేక్ అయితే మాత్రం మనం షార్ట్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో ఇది నిఫ్టీ పాయింట్ లో అనాలిసిస్, రేపు మీరు ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలని. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి చూద్దాం. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఏదైతే లెవెల్ ప్లాట్ చేశానో 58,755 యాజ్ ఆఫ్ అక్కడే ట్రేడ్ అవుతుంది. మనకి ఇక్కడ ఇంకొక చిన్న లెవెల్ అయితే కనిపిస్తుంది 58,369. సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్ ఉంది. అండ్ మన గ్యాప్ ఫిల్లింగ్ ట్రై చేసింది యాజ్ ఆఫ్ నో, బట్ ఆ కొంచెం గ్యాప్ ఫిల్లింగ్ అని ఇన్కంప్లీట్ గానే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కొంచెం బఫర్ నుంచే రీట్రేస్ అవడం జరిగింది. బట్ కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే మనకు తెలిసిందే నిఫ్టీ కన్నా కొంచెం అహెడ్ గా ఉండేది ముందు నుంచే మీరు చూడొచ్చు ముందు కూడా. అండ్ ఈ సేమ్ లెవెల్స్ దగ్గర కూడా మంచి సపోర్ట్ అయితే మనకి మార్కెట్ లో కనిపించింది మల్టిపుల్ టైమ్స్, రైట్? సో బ్యాంక్ నిఫ్టీ క్రూషియల్ సపోర్ట్ ఏదవుతుందంటే 58,370 ఒక క్రూషియల్ లెవెల్ అన్నమాట బ్యాంక్ నిఫ్టీకి. ఈ లెవెల్ ఎక్కడైతే మార్కే ఉందో, సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ మనకి లోవర్ సైడ్ లో ఈ లెవెల్స్ టెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 57,945 ఆర్ 58,000 దగ్గర అయితే మనకి ఈ లెవెల్స్ టెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారు బ్యాంక్ నిఫ్టీ కొంచెం పక్కన పెట్టి నిఫ్టీ మీద ఫోకస్ చేయండి. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సెన్సెక్స్ మీద మీరు ఫోకస్ చేయొచ్చు, రైట్? సెన్సెక్స్ మనకి మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది. మీరు ఎవరైతే సెన్సెక్స్ లో ట్రేడ్ చేస్తూ ఉంటారో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సెన్సెక్స్ ఎలా రిటర్న్స్ జనరేట్ చేస్తుందని. యాజ్ ఆఫ్ నో మీరు చూసుకుంటే ఇదే ఒక సపోర్ట్ చూసుకుంటున్నారు కదా, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది.
సో రేపు ఒకవేళ వీళ్ళు కింద ఓపెన్ అవుతే ఫస్ట్ 5 minutes లో లో బ్రేక్ అవుతే మాత్రం మీరు డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు, అండ్ హై బ్రేక్ అవుతే అకార్డింగ్గా మీరు ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. సో నిఫ్టీ 15 ఫాలో అవ్వండి, దాంతోపాటు ఈ రెండు థింగ్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. సో కొన్ని స్టాక్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చి కేఈఐ. మీకు ఎందుకు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అంటే, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో రీట్రేస్ అయ్యింది ఇది. రీట్రేస్ అయ్యి కొంచెం 5,000 బిలో అయితే వచ్చింది. ఇప్పుడు కొనమని చెప్పట్లేదు. 5,000 అబౌవ్ సస్టైన్ అయితేనే బై చేయండి. అబౌవ్ 5,000 లెవెల్ పైన సస్టైన్ అయితేనే బై చేయండి, లేకపోతే బై చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్యాటర్న్ కొంచెం మీకు ఏ ప్యాటర్న్ మీకు ఐడియా వస్తుందా? ఎవరికైతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఆల్రెడీ ప్రైస్ యాక్షన్ లో కూడా కవర్ చేయడం జరిగింది. ఇదే ప్యాటర్న్ ఒక్కసారి నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి, అండ్ ఇట్లాంటి ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది కింద ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ సో ఈ ఒక్క స్టాక్ నేను సజెస్ట్ చేస్తున్నాను, రెడార్ లో పెట్టి ఒక్కసారి ట్రాక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.